పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా? ఇదిగో ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి. పిచ్చి పిచ్చిగా ఉందా? పొద్దు నుంచి చూస్తున్నాను. టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు, ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు. స్నానానికి షవర్ లేదు, చూడడానికి టీవీ లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు. అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి? అన్నా అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా? ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా. ఏయ్ నువ్వు మా ఖైదీవి, ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి. ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు. నాకు రాదు. మరి నీకేమొచ్చు? గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా? నువ్వు పొద్దుంటి చాలా పట్టి చాలా కష్టపడ్డావనా? దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు చాలా పట్టు పట్టు కసక్కున దిగాలి. ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లేఖన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తున్నానా? దరిద్రుడా నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం కంగారు పడకనా? ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాలను తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మా, సౌండ్ బాగుంది కదా నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చే, లేకపోతే సింగమలయని చంపేస్తాను. చంపే. నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే. దానికి ఇచ్చాయి. అమ్మా తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చానమ్మా. నా గురించి నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కాదమ్మా. చూడు నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు లుంగి. వద్దమ్మా వద్దు, ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. సడన్ గా ఉయ్యి అంటావు. చూసావా ఆ అమ్మాయి ఎవరో రౌడీతో వెళుతోంది. అమ్మయ్యా మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది. అన్నా ఈ అమ్మాయి అన్న. ఓ రా పోరి, నీ సమస్య ఏందో మా పోరగాళ్ళు చెప్పిండ్రు. ఈ చక్రవడ్డీ గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాలనికా బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకి ఇట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకి ఇట్లా మన రూటే వేరు. ఏంటి? ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతా. ఆడపిల్లంటే అంత చీప్రా నీకు? ఏం చేస్తావే? నా మీదే చేసుకుంటావా? చెయ్యొదలరా. నేనెవ్వలో ఎరకనా? చక్రవడ్డీ గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాల ఇంకా చెల్లిని తీసుకపోండి. నలుగురు చూసేలోగా తీసుకపోండి. అన్నా ఇది ఎవ్వరికి ఎరకలేదన్నట్టుండాలి. 1 minute శివ. యారా చక్రవర్తి గోవిందా, నేనేదో నువ్వు పెద్ద రౌడీ అనుకున్నావునా? ఒక్క దెబ్బగా పుసుక్కుని అయిపోయావు. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లరడవులు నా బేకరీ పంపు, బన్నులు తిని పని చేసుకుంటారు. హలో, ఏయ్ బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే ఒక్కడ మాట్లాడదామండి. అదేం లేదురా బాయి, ఒంటరిగా చెక్కగాడు దొరికిండు. ఒంటరిగానా శివా? ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు. కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? ఏరా గోవిందా, ఏంట్రా రంజాన్కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు? ఆటో కాచి కూడా వస్తావా? ఎలా కాటికెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. నీకు కూడా నేను ఆటో కట్టాలా? ఓ పని చేయి, అక్కడ నుంచో కంచేపు గాలి వస్తుంది, డైరెక్ట్ గా ఎగిరి కాచిగూడలో పడతావు. కావాలంటే మీటర్ మీద డబ్బులు వేసుకో. ఎలకలకే తొండలకే మీటర్ వేస్తాం మానేహాను. కావాలంటే కంచేపు కస్టమర్స్ వస్తారో వాళ్ళ మధ్య నిరుక్కుంది కానీ నా ఒక్కడికే కాదయ్యా, నా సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు స్కూల్ దగ్గర దింపాలా. నీ పర్సనాలిటీకి సన్స్ కూడానా? పెద్ద వెంకట్రామా అండ్ సన్స్ ఆ రేంజ్ లో బిల్డప్ ఇస్తామంటే ఇలాంటి ఏగలు ఎక్కించుకోగలేదు, అలాంటి దోమలు ఎక్కించుకోలేనంటే పిలహ అలా కానీ. అరే చంటాడా,
అమెరికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటోడా. చెంటను చూసి అలా దిష్టి పెట్టకు. ఈయనట్టు చూసావు. అరే బొడ్డోడా ముద్దుగా ఉన్నారా? ఒరేయ్, 2 ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా. ఒరేయ్, నా ఆటో ఎక్కుతురా, దాన్ని పలస బ్రేక్తో తయారు చేశారురా. ఒరేయ్, మీ బాడీల్ని షిప్పుల్లోని గూడ్స్ ట్రైన్లోని తీసుకెళ్లాలిరా. ఆటోలు చాలవురా. అమ్మో, నెమ్మది నెమ్మది జాగ్రత్త. కావరం పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నాన్న నీ అట్టుపడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని దగ్గర పట్టేస్తావు. ఏం కావరం పడదు. ఓయ్, మీరేం బెంగపడకండి. మీరు అలాగే కూర్చోండి. మీరు మాత్రం ఆటో దిగద్దు. ఆటో దిగబడిపోయింది అంతే. ఆటో సంగతి ఆడు చూసుకుంటాడు. నేను ఇక్కడే ఉంటాను కదా. మీరేం బెంగపడకండి. అవ్వో. అయ్యి బాబోయ్, నెంబర్ ప్లేట్ కూడా కనపట్లేదు. ఒరేయ్, నా ఆటోని అర్ధ సమాజ్ చేసేస్తారా? చెప్తానా మీ పని? లాగించు. ఏంట్రా లాగించేది? ఇది ఆటో అనుకున్నావా లేకపోతే క్రేన్ అనుకున్నావా? చంపెత్తాను. బాతు బచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కానీ నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీటీటీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీటీటీ అంటే తినడం, తినడం, తొంగడం. చూడండి టీటీటీ గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా? అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు. ఏం కావాలో దగ్గరుండి చూసుకో. మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. Follow me. ఏమేన్, ఈ బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఆహా, ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధ బచ్చని ఉండరా అన్నా. నాన్నా, పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడి నువ్వే కదా. నిన్ను ఉట్టి తేలితో పంపిస్తే ఏం బాగుంటది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా, ఏం నాన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ, నా చేత కట్టారు వేస్తారా? వదిలేరా, వదిలే ఉండు బావా, నీకేం తెలీదు. చెప్పింది. అంతేరా, నేను కష్టాల్లో ఉంటే మీ అందరికి నవ్వులాడుకుంది. ఏంటో చెప్పకుండా ఎలా తెలుతుందిరా? చెప్పు. 2 సంబంధాలు వచ్చారా. ఒక అమ్మాయి చాలా బాగుంటుంది, పైగా నేనంటే ఇష్టం కూడా, కానీ డబ్బు లేదు. రెండో అమ్మాయి యావరేజ్ ఉంటది, కానీ ఫుల్ క్యాష్ పార్టీరా. ఏం చేయాలి అర్థం అవట్లేదు. డబ్బుదే ఉందరా, ఏదో డబ్బు. నువ్వంటే పడి చచ్చిపోయి అమ్మాయి దొరకడం నీ అదృష్టం. ఆ డబ్బులే అమ్మాయిని చేసుకో, సుఖపడతావు. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఒరే, ఆ డబ్బు నా అడ్రస్ చెప్పా. దగ్గర వాళ్ళెవరో తలుచుకుంటున్నట్టున్నారు. దగ్గరగా ఉన్నా ఎందుకు తలుచుకుంటారు? దగ్గర వాళ్ళు కనుక దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా తలుచుకుంటుంటారు. అబ్బా, ఊరేళ్ళు బాగా దగ్గర అయిపోతున్నారు రా.
మనం దూరంగా వెళ్ళిపోవడం బెటర్ కదండ్రా. ఒరే లంగారాగాడు, అమ్మో మా నాన్న మీ నాన్న ఎక్కడా? ఆ స్కూటర్ దగ్గర. ఈడా మీ నాన్న? అబ్బా ఈనా మీ నాన్న? రే ఏదో ఒకటి చేయండి రా. ఒరే గోడ కట్టండి రా, గోడ కట్టు, గోడ కట్టు. మా నాన్న నీకు తెలుసా? తెలుసు తెలుసు. సలీం అడిటే వస్తాడు, వెనకాల ఆట వస్తుంది, ఆపండిరా. చెయ్యి ఊపిస్తే రాకుండా ఎలా ఉంటాడు? నువ్వు ఫ్రెండ్ మీ బాబు చంపేస్తున్నారు సరిగ్గా నిలబడు. కిటికీలో. వస్తానే బాయ్. ఓకే బా ఇల్లు. నీటి పనిచేస్తుందా? గుడ్ నైట్. ఏంటి సలీం, పెట్రోల్ బంక్ ట్యాంక్ ఇక్కడ కాపేశారు. ఏంటి లంగారావు గారు? ఏయ్. సారీ రంగారావు గారు, బాగున్నారా? బాగున్నా. ఏంటి ఉంగరాలు కొట్టి చూడలే కనపడుతున్నావా? నువ్వు కొట్టదాకా ఉంచుదావా ఏంటి? ఈ లోపు అమ్మేస్తావుగా. అవును, అనార్కలి దొరికిందా? ఏదో మీ దైవాలు దొరికింది సార్. చో, అయితే రోజు సినిమాలు షికార్లు. అవి కూడా జస్ట్ ఇప్పుడే మీ దైవాలు జరిగినాయి సార్. అయితే పెళ్ళెప్పుడు? అది కూడా మీ దయ సార్. అదే అమ్మాయిల ఫాదర్ ఒప్పుకోవాలి కదండి. ఫాదర్ ఎవడే కొట్టంగాడు. నువ్వు లేపుకి వెళ్ళిపో చెప్తా. ఫాదర్ తిక్క కుదురుతుంది, నీకు థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆహా సార్, మీ గొప్పతనం ఏంటో మీకు తెలుసా సార్? ఏంటి? నాకు కూడా తెలియదు. మరి అదే ఎక్స్ట్రాలంటే. నాకు నీ ఫేస్ నచ్చలేదు. సలీం బండి స్టార్ట్ అవ్వట్లేదు, కొట్ట. సరే సార్. నచ్చితే ఇదే ప్రాబ్లం, కిక్ కొట్టేస్తారు. శైలు ఉంగరం, ఈడు చేతి. అయ్యి ఉంగరం బాగుంది. నేను ఇలాంటిదే నా కూతురికి చేయించానయ్యా. ఎక్కడో పారేసింది. కొంప తీసి నీకు దొరకలేదుగా. సరదాగా నానయ్యా, కానీ ఇది లేడీస్ ఉంగరం, మంచిది కాదు. లక్ రివర్స్ అవుద్ది. తీసేయ్. ప్రేమ అంత మాత్రం ఉన్నాళ్ళే, కానీ జాగ్రత్త అయ్యా. వాళ్ళ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకో, చెయ్యో కాలో తీసేస్తాడు. కాలో చెయ్యో డిసైడ్ చేసుకునే లోపు వాడి తలే లేచిపోద్ది. బాయ్. ఈడనార్కలి నా కూతురా, ఇంకేం ఒప్పుకుంటుంది సినిమా యాక్టర్ అవడానికి? ఒప్పుకోదు. శభాష్ రాము శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి చిచ్చి చిచ్చ అసహ్యం వేస్తుందయ్యా. 1,00,000 పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు. ఇక నిజాను నేను కూడా నీట్ అయిపోయానయ్యా. నీ బావులు నా బావులు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు. దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లెమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమన్నా నాతో చెప్పుకో. నేను నీ తోట పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా, నేనా హైదరాబాద్ వెళ్ళా నీకు బిస్కెట్ పంపిస్తానా? బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవయ్యా రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేంటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు. వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా. మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను, లేతగాను, రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది? మూడుల్లో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు. భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను. ఓట్ల నాట్లు వాళ్ళని సంకన ఎత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. డోకలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే. చూడండి ఎక్కడ ఉన్నాడు. తలుపులు చూడు వెంటయ్య, ఎన్నాళ్ళో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు.
మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బు ఉంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం చేస్తున్నారు. ఏం లేదు, హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా ఆ చెప్తున్నా. ఈ సోడా అయిపోయేది. ఈ పత్రిక ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు. వెళ్ళు. త్వరగా పడ్డా పత్రిక కొట్టలేవయ్యా సన్నాసి. ఇలా రా, ఇలా రా. చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్యా. ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేటట్టున్నాడు. నువ్వు ఇంకొకటికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక విమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు. కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు. కష్టపడన్నా తినవయ్యా, మెక్కు, బాగా మెక్కు. మెక్కుతాంలే. ఇదిగో తినడం అయిపోయాక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టి ఓ అంబికా దర్బార్ వెలిగించు. అలాగే. ఏంటి నీచు వాసన? మహర్షి లాంటి మా బావింట్లో మసాలా వాసన. అయ్యో, ఆ సైదన్ గడు వస్తున్నాడు. ఆకు ముయండి. దొంగ సచ్చినోడు ఇప్పుడే రావాలా? ఇంకా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసింత చట్నీ కూడా అయ్యి. అలాగే. తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు. ఏంటి బెదరు, బ్రేక్ఫాస్టా? కాదు, ఫాస్ట్ ఫుడ్. అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమామలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ. మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం. మా పద్మనాభం బామర్తికి బడ్జెట్ తగ్గించాలని, మా ఓడి కొళ్ళు తగ్గించాలని. పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది. దిష్టి పెడతావు? వీడు తిన్నది కూడా అరగదు. అబ్బా, వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలాగా నలిగిపోవాల్సిందే. నాన్న కాలు కనబడుతోంది. ఎవరు కాలు? మరి కాలు కనపడదేటి? ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు. కనిపించేది నీ కాలు కాదు, కోడి కాలు. పాతాల భైరులో మాంత్రికుడు మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడికలు తీశాడు? మే ఐ కమెంట్ ప్లీజ్? ఓరి నాయనోయ్, ఫిల్మ్ ఫెస్టివల్ లాగా ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా? అమ్మో అమ్మో అమ్మో, దొల్లేవి, ఈదేవి, ఎగిరేవి, పాకేవి. ఓరి దుర్మార్గులారా, డిస్కవరీ ఛానల్ లో కూడా ఇన్ని జంతువులు చూడడం కదరా. మా బావ ఒక ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు. అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినేస్తారా మీరు? మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం. అరేటానికి నువ్వెవరు? నేను ఎవర్నా? ఈ ఇల్లు మా అక్కది. ఈ ఇల్లు మా తమ్ముడిదే. నన్ను కమిట్ అవ్వేంటి? యువర్ మై హస్బెండ్. యానా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయం తీయడానికి ఎంత పెద్ద ముఠా చేరింది ఇక్కడ. అమ్మో, మిమ్మల్ని ఇంటి నుంచి తరవేదాకా నేను ఇక్కడే ఉంటాను. నాన్న, నువ్వు పర్మిషన్ ఇస్తే వీడు 2 చెవులు నేను తినేస్తా. ఏంటి చెవులు తినేస్తావా? ఈ లేత పశువుకి ఎన్ని మోసాలు అలవాటు చేశారా మీరు? ఈ డిష్ ఏంటి? లంచ్ ఐటమ్ కూడా చూసేశాడు. అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ చేస్తున్నారు అనమాట. చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రాగం చూస్తే అర్థమవుతుంది. బావా, పద్మనాభం బావా, నో బడీ కెన్ సేవ్ యూ.